వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఏలూరు జిల్లా పోలవరం ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు అని పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి తెలిపారు. వేలూరుపాడు, కుక్కునూరు, పోలవరం నది పరివాహక ప్రాంతాల నుండి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారని, దీనిపైన కఠిన చర్యలు ఉంటాయని, అలాగే కుక్కుటూరు మండలంలోని వింజరం, ఇబ్రహీంపేటలో ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరిమితికి మించి ఏ విధమైన పర్మిషన్ లేకుండా ఇసుక రీచ్ల నుండి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే అటువంటి వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని ప్రజెంట్ వింజరం, కుక్కునూరు మండలంలో వింజరము డస్ట్బిన్ పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం పేదలకి ఎక్కువ ఖర్చు పెట్టి కొనుక్కోలేక ఇల్లు చిన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి సౌకర్యంగా ఉండటం కోసమని ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది. దీనికి ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తోలుకెళ్ళాలని కాదు, ఓన్లీ స్టాక్ పాయింట్ నుంచే, డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచే ఈ ఇసుకని తీసుకెళ్ళాలి. అంతేగాని ఉచిత ఇసుక పాలసీ అనగానే ఎవరైనా ఏ వెహికల్ పెట్టుకొని నదిలోకి వెళ్ళి ఇసుకని తీసుకెళ్ళడం అనేది జరగకూడదు. అందుకని నదిలో నుంచి ఇసుకని ఎగ్జిక్యూట్ చేసి తీసుకొచ్చి ఒక స్టాక్ పాయింట్ అని కన్వీనియంట్గా ఒక స్టాక్ పాయింట్ అని అన్ని చోట్ల పెట్టారు. ప్రతి చోట్ల ఒక ఐడెంటిఫై చేసి, అంటే రేవులో నుంచి నదిలో నుంచి కానీ చెరువులో నుంచి కానీ ఎక్కడ నుంచి అన్నా కానీ ఇసుక తీసుకొచ్చి స్టాక్ పాయింట్ దగ్గర పెట్టి అక్కడి నుంచి ఈ ఆన్లైన్లోనే, అది కూడా అక్కడ పేమెంట్ సిస్టమ్ ఏమి ఉండదు, ఆన్లైన్లోనే అక్కడ నుంచి ఆధార్ కార్డుతో లింక్ అయ్యి డిజిటల్ పేమెంట్ ద్వారా స్లిప్ తీసుకొని అక్కడికి వెళ్తే ఆ సీక్వెన్స్లో అక్కడ శాండ్ ఫిల్ చేసుకుని వెళ్ళొచ్చు. దీంట్లో ప్రతి మనిషికి పర్ డే ఓన్లీ 20 మెట్రిక్ టన్స్ శాండ్ మాత్రమే ఇస్తారు. దానికి మించి ఎక్కువ ఇవ్వడం జరగదు. దీనికి సంబంధించింది ఏమవుతుందంటే పబ్లిక్ చాలామంది లోకల్గా ఏమవుతుందంటే చాలామంది ఏమనుకుంటున్నారు అంటే వస్తే ఇసుక పాలసీ అంటే ఎంతైనా తీసుకెళ్ళవచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. దానికి కూడా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంది. అట్లాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో శాండ్ కమిటీ ఉంది, డివిజన్ లెవెల్లో డివిజనల్ శాండ్ లెవెల్ కమిటీ ఉంది, మండల్ లెవెల్లో మండల్ కమిటీ కూడా ఉంది. ఈ శాండ్ లెవెల్ కమిటీ కల్లా మొదటి డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చి మన కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు, ఎస్పీ గారు దానికి కూడా అసిస్టెంట్ సెకండ్ చైర్మన్గా ఉంటారు. సో వీళ్ళ ఆధ్వర్యం, ఎస్పీ అండ్ కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఏ జిల్లాలోనైనా శాండ్ పాలసీ జరుగుతూ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య ఏమవుతుందంటే ఈ ఇల్లీగల్గా కానీ మైనింగ్ చేసి లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ చేసి దీని ద్వారా డబ్బు సంపాదించాలని అనుకున్న ఎవరినైనా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా వదిలిపెట్టే సమస్య